నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక టీ వ్యాలెట్ అనే యాప్ని లాంచ్ చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ప్లేస్టోర్లో టీ వ్యాలెట్ అని టైప్ చేస్తే చాలా యాప్స్ వస్తున్నాయి. సో దానిలో కొన్ని ఫేక్ ఉన్నాయి, దీనిలో కొన్ని ఒరిజినల్ ఉన్నాయి. మీరు టీ వ్యాలెట్ అని టైప్ చేసి పక్కకు తెలంగాణ అని కూడా టైప్ చేయండి. అప్పుడు మాత్రం మీకు ఏంటంటే ఒరిజినల్ యాప్ అనేది వస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ టీ వాలెట్ వల్ల మనకు లాభాలు ఏంటి అంటే సేమ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా, అంటే మామూలు ఫోన్ ఉంటుంది చూసారా, మామూలు ఫోన్ ఉన్నా కూడా మనం ఏంటంటే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దీనిలో రిజిస్టర్ అవ్వడానికి ఎలా అంటే మామూలు ఫోన్ ఉన్నప్పుడు మనకు యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామంటే దీనికోసం ఏం లేదు, మీరు మీ సేవకి వెళ్ళేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ చెప్తే వాళ్ళు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. దాంతో మనం ఏంటంటే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనిలో ఏంటంటే మనం ఈకేవైసీ అప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, ఈకేవైసీ సబ్మిట్ చేస్తే మనం దీనిలో 1 lakh వరకు దీనిలో అమౌంట్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా దీనిలోకి అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈకేవైసీ మనం అప్రూవ్ కాకపోతే, అంటే ఈకేవైసీ మనం దీనిలో యాక్సెప్ట్ చేయించుకోకపోతే మనకు 20,000 వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మనం ఫోన్ బిల్స్, అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం, వాటర్ బిల్ పే చేయడం, పవర్ బిల్స్ పే చేయడం, అటువంటి గవర్నమెంట్కి సంబంధించి బిల్స్ ఉంటాయి చూసారా, అంటే మన ఆర్టీఏకి సంబంధించిన చలాన్స్ పే చేయడం, ఇటువంటి వాటిని అన్నిటి మనం ఏంటంటే దీనిలో పే చేయవచ్చు. అంతేకాకుండా చూడండి, మనకు గవర్నమెంట్కి సంబంధించి స్కాలర్షిప్ కానివ్వండి, ఏదైనా స్కీమ్స్కి సంబంధించిన అమౌంట్ కానివ్వండి, అవన్నీ కూడా మనకు దీనిలోకి వస్తాయి. తర్వాత దీనిలో వచ్చిన అమౌంట్ని మనం ఈజీగా బ్యాంక్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి డబ్బులు పంపించాలన్నా కూడా దీనిలో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి, దాన్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్, దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఇటువంటి ఐకాన్తో టీ వ్యాలెట్ అని వస్తుంది. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ దేని ద్వారా అయినా సరే మనం దీనిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు పైన రిజిస్టర్ అనే బటన్ కనిపిస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ అడుగుతుంది. నేను మొబైల్ నెంబర్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా పర్మిషన్ ఇమ్మని అడుగుతుంది. అలో ఇచ్చేసి మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. పాస్వర్డ్ క్యాపిటల్, స్మాల్, స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఓటీపీ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూ అని అడుగుతుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసేసుకొని ఇక్కడ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయండి. సో చూడండి, ప్రొసీడ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లోడ్ మనీ ఉంది, ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది, పే మనీ ఉంది. ఓకే, సో ఇలా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. గవర్నమెంట్ బిల్స్ కానివ్వండి, నాన్ గవర్నమెంట్ బిల్స్ కానివ్వండి, మనీని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, రీఛార్జ్, బస్ టికెట్స్, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, సో మినీ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో మనం లోడ్ చేయడానికి మనీలో మనకు ఈ పేయూ మనీ ఉంది చూసారా, అలాగే పనిచేస్తుంది దీనిలో. ఓకే, ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇచ్చేసి మనం ఇక్కడ చూడండి ఐఎంపిఎస్ చేయొచ్చు, లేదా ఎన్ఈఎఫ్టీ కూడా మనం దీని ద్వారా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి, మనం ఎన్ఈఎఫ్టీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకి అకౌంట్ నెంబర్ ఉంటుంది చూసారా, ఇది బ్యాంక్ నేమ్ ఇది. ఓకే, సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది, అకౌంట్ నెంబర్ ఇది. దీన్ని మనం మన దాంట్లో యాడ్ చేసుకొని దీనికి ఎన్ఈఎఫ్టీ చేస్తే మనకు డైరెక్ట్ అమౌంట్ అనేది దీనికి వచ్చేస్తుంది అన్నట్టు. లేదా ఐఎంపిఎస్ చేస్తా అంటే ఐఎంపిఎస్ చేసుకోవచ్చు. దానికోసం ఒక ఎంఎంఐడి ఉంది చూసారా, దీని ద్వారా మనం ఏంటంటే ఈ అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా చూడండి, ఇక్కడ మనం అమౌంట్ ఇచ్చేసుకున్న తర్వాత యాడ్ టు వ్యాలెట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ఇది చాలా సింపుల్, దీనికంటే ఇది సింపుల్. చూడండి, ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి యాడ్ టు వ్యాలెట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా సరే అమౌంట్ దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే చూడండి, ఇక్కడ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది చూసారా, వీటి ద్వారా కూడా మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కావాలంటే నెట్ బ్యాంకింగ్ తీసుకొని మీకు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కింద ఇంకా సెలెక్ట్ బ్యాంక్స్ అంటే ఇంకా బ్యాంక్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత మన ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసేయచ్చు. లేదా డెబిట్ కార్డ్ ప్రెస్ చేశారనుకోండి, డెబిట్ కార్డ్కి సంబంధించి ఇక్కడ మీ దగ్గర ఏ డెబిట్ కార్డు ఉంది, రూపేనా, వీసానా, ఏది కావాలంటే అది తీసేసుకొని కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ ఇచ్చేసి మేక్ పేమెంట్ ప్రెస్ చేస్తే దీనిలోకి అమౌంట్ అనేది యాడ్ అయిపోద్ది. మీరు ఎవరికైనా అమౌంట్ పంపించాలనుకోండి, అంటే పేటీఎంలో లాగా. సో దీనికి చూడండి, ఇక్కడ మనకు ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టు టీ వ్యాలెట్, అంటే వేరే వాళ్ళ టీ వ్యాలెట్ ఉందనుకోండి, సేమ్ వాళ్ళకి అమౌంట్ పంపించాలి అంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ నెంబర్ ఎంటర్ చేయండి. లేదా వాళ్ళ ఆధార్ నెంబర్ ఉంటుంది చూసారా, వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసి సెండ్ చేస్తే ఈజీగా వెళ్ళిపోద్ది అన్నట్టు. చాలామందికి ఏంటంటే మొబైల్ నెంబర్లు ఉండకపోయినా కూడా దాదాపుగా ఆధార్ నెంబర్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఆ ఆధార్ నెంబర్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసి సెండ్ మనీ ప్రెస్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఆ
అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. తర్వాత చూడండి మనకి ఇక్కడ ఇంకొకటి రిక్వెస్ట్ మనీ ఉంది. అంటే మనం ఎవరికైనా అమౌంట్ కావాలి, మనకి ఎంత అమౌంట్ కావాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసి రిక్వెస్ట్ ప్రెస్ చేస్తే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. తర్వాత మనం ఏంటంటే దీనిలో IMPS కూడా చేసుకోవచ్చు యూజింగ్ IFSC కోడ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి ఎంటర్ చేసి మనం అమౌంట్ పంపించుకోవచ్చు. లేదా MMID ఉంటుంది కదా, MMID యూజ్ చేసి కూడా మనం పంపించేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి యూజింగ్ IFSC కోడ్ అంటే దాదాపుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఎవరి బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేస్తాం. ఓకే, అకౌంట్ నెంబర్ IFSC కోడ్ ఇచ్చేసి మన దాంట్లో ఉన్న అమౌంట్, అంటే ఇప్పుడు మీ దాంట్లో ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, 5,000 పంపించాలి అంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి సెండ్ మనీ ప్రెస్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది వెళ్ళిపోద్ది. లేదా మీరే మీ బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవాలనుకున్న దీనిలో అమౌంట్ని అలా పంపించుకోవచ్చు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి మనం ఈ స్కాన్ అంటే ఇది QR కోడ్ యూజ్ చేసి స్కాన్ చేసి కూడా మనం ఏంటంటే అమౌంట్ పంపించుకోవచ్చు. ఇది ఎవరికంటే మర్చెంట్స్కి, అంటే ఎవరికైతే షాప్స్ ఉంటాయో వాళ్ళు ఏంటంటే దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి యూజ్ అవుద్ది అన్నట్టు ఇది. ఓకే, సో తర్వాత ఒకవేళ మీకు షాపు ఉంటే మీరు ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలనుకోండి QR కోడ్కి సంబంధించి. సో దానికోసం చూడండి ఇక్కడ అలో పుల్ మనీ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక బార్ కోడ్ QR కోడ్ ఉంది చూసారా, దీన్ని మనం స్కాన్ చేసి మనం మనీ రిసీవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి గౌట్ బిల్స్ అని ఉంది. దీనిలోకి వెళ్ళేసి మనం ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్, GHMCకి సంబంధించిన బిల్స్ ఇవన్నీ మనం ఏంటంటే ఇక్కడ నుంచే పే చేయొచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే GHMC లేదు, కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది చూసారా, ఎలక్ట్రిసిటీ బిల్లో మనకు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది ఇక్కడ ఉంది. మన కరెంట్ బిల్ ఉంటుంది చూసారా, దాని మీద ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది, అది ఇచ్చేసి మనం ఇక్కడ రిక్వెస్ట్ బిల్ అమౌంట్ అంటే మనకు ఆ బిల్ అనేది కనిపిస్తుంది. అలాగే వాటర్ బిల్ కట్టాలన్నా కూడా మనం ఇక్కడ నుంచే డైరెక్ట్ కట్టుకోవచ్చు. ఓకే, సో ఇలాగే మనకి ఏంటంటే నాన్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ అంటే DTH కానివ్వండి, ల్యాండ్లైన్ బిల్స్ కానివ్వండి, డేటా కార్డ్కి సంబంధించింది, ఇంటర్నెట్ బిల్స్, ఫీజు ఉంటాయి చూసారా, అంటే గవర్నమెంట్కి సంబంధించి స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఫీజు కూడా మనం ఇక్కడ నుంచి పే చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి ఇది కమింగ్ సూన్ అని ఉంది, వీటిని మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే చూడండి మనకు ఎంతమంది అని చెప్పినట్టు మనీని రిసీవ్ చేసుకోవడానికి, తర్వాత రీఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. బస్ టికెట్స్ కూడా మనం ఇక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ డెస్టినేషన్ ఫ్రమ్ టు ఇచ్చేసి డేట్ సెలెక్ట్ చేసుకొని సెట్ బస్సెస్ అంటే బస్సెస్ వస్తాయి, దానిలో నుంచి మనం ఏంటంటే ఇక్కడ నుంచే డైరెక్ట్ బస్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా మనకు మినీ స్టేట్మెంట్ కావాలంటే మినీ స్టేట్మెంట్ ఉంది. ఫేవరెట్స్ అంటే మనకు కావాల్సిన వాటిని అన్నిటిని మనం ఇందులో ఒక ఫేవరెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్తో దీన్ని షేర్ చేయాలి అంటే 3 డాట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసి మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులోనే మనకు లోడ్ మనీ, మినీ స్టేట్మెంట్, అప్డేట్ వ్యాలెట్ ఇవన్నిటికి సంబంధించి ఆప్షన్స్ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.